Hi viewers, welcome to Leelas of Technologies. My name is baswani. So last video lo we are discussing about uh, servlet lifecycle and lifecycle methods. Now in this video we are discussing about servlet request and interface and servlet response interface. So today we are discussing about servlet request. It is an interface available in Java x.servlet.package. In this package it is available, and one more interface is there, servlet response, request and response. So there are two interfaces. So actually ga ninna manam check cheste service method ki parameter kinda servlet request and response objects manam pass chesam. Just a minute. So second point, after initializing, after calling init method, next invokes the service method, passing request and response objects to the service method. Service method ఏంటి request and response objects parameter ని పాస్ చేస్తూ సర్వీస్ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, సో అంటే సర్వీస్ మెథడ్లో అసలు ఏం జరుగుతుంది జనరల్గా? సో జనరల్గా సర్వీస్ మెథడ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సర్వ్లెట్ ఇంటర్ఫేస్ నుంచి వస్తుంది. సర్వ్లెట్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ హైరార్కీ మనకి ఒకటి ఉంది. జనరల్గా నేను ఏం చెప్పుకున్నాం? సో ఇఫ్ యూ ఆర్ క్రియేట్ ఏ సర్వ్లెట్, దెర్ ఆర్ 3 ways టు క్రియేట్ ఏ సర్వ్లెట్: బై ఇంప్లిమెంటింగ్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్, ఆర్ బై ఎక్స్టెండింగ్ జనరిక్ సర్వ్లెట్ క్లాస్, ఓకే, ఆర్ బై ఎక్స్టెండింగ్ HTTP servlet class. Extending HTTP servlet class. So check cheste generic servlet is the parent of servlet is the parent for generic servlet, and generic servlet is parent for HTTP servlet, which means generic servlet is derived from servlet interface and HTTP servlet is derived from HTTP generic servlet. This is the hierarchy. Means this is the parent and this is the child, and this is the child and this is the parent for the HTTP servlet. మరి సర్వ్లెట్లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా ఏంటి? అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. యూ హ్యావ్ టు కంపల్సరీ ఓవర్ రైడ్ దోస్ మెథడ్స్ ఇన్ జనరిక్ సర్వ్లెట్ క్లాస్. ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, నో నీడ్ టు ఓవర్ రైడ్ యాక్చువల్లీ. ఓకేనా, మనం ఏంటి యాక్చువల్గా ఇన్హెరిటెన్స్లో మనం ఇంటర్ఫేస్ నుంచి ఏదైనా అబ్స్ట్రాక్ట్ క్లాస్ని డిరైవ్ చేస్తే నో నీడ్ టు ఇంప్లిమెంట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్ఫేస్. బట్ ఏంటి, జనరిక్ సర్వ్లెట్ క్లాస్లో సర్వీస్ మెథడ్ కాకుండా రిమైనింగ్ మెథడ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటాయి, ఒక సర్వీస్ మెథడ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేసి ఉండదు. అదేవిధంగా హెచ్టిటిపి సర్వ్లెట్లో ఏంటి, మనకి ఇది కూడా అబ్స్ట్రాక్ట్ క్లాసే. దీంట్లో కంప్లీట్ అన్ని మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసి ఉంటాయి. ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ది సర్వీస్ ప్రొవైడెడ్ బై ద సర్వ్లెట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద సర్వీస్ మెథడ్ ఆఫ్ జనరిక్ సర్వ్లెట్ ఇన్ ద డూ మెథడ్స్ ఆఫ్ హెచ్టిటిపి సర్వ్లెట్. హెచ్టిటిపి సర్వ్లెట్లో మనకి ఏంటి, సర్వీస్ మెథడ్ ఉంటుంది. అదేవిధంగా గెట్ మెథడ్, డూ గెట్, డూ పోస్ట్, డూ డిలీట్, డూ ఆప్షన్స్, డూ పుట్, డూ ట్రేస్ అనే మెథడ్స్ కూడా ఉంటాయి. ఓకే, అంటే స్పెసిఫిక్ హెచ్టిటిపి ప్రోటోకాల్ మెథడ్స్ మనం ఇనిషియలైజ్ చేయాలనుకుంటే, ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఎ సర్వ్లెట్ క్లాస్ బై యూజింగ్ హెచ్టిటిపి సర్వ్లెట్. సో తీసేస్తే ఇక్కడ మనకి ఏంటి అసలు, ఫర్ హెచ్టిటిపి సర్వ్లెట్స్ ది కరెక్ట్, ఇక్కడ చూడండి మనకి ఏమవుతుంది, రిక్వెస్ట్ పంపించినప్పుడు రిట్రైవ్స్ an అవుట్పుట్ స్ట్రీమ్ ఫ్రమ్ ద రెస్పాన్స్, ఫిల్ ఇన్ ద రెస్పాన్స్ అడ్రస్ అండ్ రైట్ ఎనీ బాడీ కంటెంట్ టు ద అవుట్పుట్ స్ట్రీమ్. ఇది జరుగుతుంది యాక్చువల్గా. సో అంటే ఏంటి, మనకి నేను యాక్చువల్గా అప్లికేషన్లో మనం ఏం చేసాం, ఎటువంటి ఫ్రంట్ ఎండ్ నుంచి కంటెంట్ మనం తీసుకురాలేదు, జస్ట్ రిక్వెస్ట్ ప్రొవైడ్ చేసాం అంతే.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఒక ఐ మీన్ సమ్ హెచ్టిఎంఎల్ పేజ్ ఫామ్, ఒక హెచ్టిఎంఎల్ ఫామ్. సో హెచ్టిఎంఎల్ ఫామ్ నుంచి మనం ఏంటి డేటా గెట్ చేసుకుంటే ఆ గెట్ చేసిన డేటాని మనం ఏం చేస్తాం, రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ద్వారా క్లయింట్కి ఒక సెండ్ చేస్తాం. ఇక్కడ చెప్పేది అది రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ అనేవి అవే. రిక్వెస్ట్ అనేది ఏంటి, ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని మనం గెట్ చేసుకోండి. ఓకేనా, ఆ గెట్ చేసుకున్న డేటాని మనం ఏం చేస్తున్నాం, ఒక రెస్పాన్స్ ద్వారా క్లయింట్కి సెండ్ చేస్తాం. సో ప్రాసెస్ అదే. ఓకేనా, గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రిక్వెస్ట్. సో తర్వాత ఏంటి, ఒక కన్స్ట్రక్టింగ్ రెస్పాన్సెస్. సో ఆ గెట్ చేసిన రిక్వెస్ట్ మన ఎక్కడి నుంచి వస్తుంది, ఒక యూఆర్ఎల్ నుంచి వస్తుంది. ఓకేనా, సో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మనకి బేసిక్ ఐడియా వస్తుంది. ఇక మనం ఏం చేస్తున్నాం, ఓకేనా, వెబ్యాస్ ఫోల్డర్లో మనం ఏం చేస్తాం, ఒక హెచ్టిఎంఎల్ ఫామ్ క్రియేట్ చేయండి. హెచ్టిఎంఎల్ ఫామ్ క్రియేట్ చేయండి. సో హియర్ యు ఆర్ రైటింగ్ index.html. ఈ హెచ్టిఎంఎల్ పేజ్లో మనం ఏంటి సింపుల్గా ఓకేనా, సో h1 లాగిన్ ఫామ్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో మనకు ఆల్రెడీ ఒక హెచ్టిఎంఎల్లో ఫామ్ ట్యాగ్ ఐడా ఉంది, ఫామ్. ఓకే, నా ఫామ్కి యాట్రిబ్యూట్ మస్ట్ అండ్ షుడ్ యాక్షన్ ఉండాలి. సో తర్వాత మనకి ఏంటి, మెథడ్ బై డిఫాల్ట్ మెథడ్ గెట్ ఉంటుంది. రెండు మెథడ్స్, డూ గెట్ ఆర్ గెట్ మెథడ్ ఆర్ పోస్ట్ మెథడ్. సో ఇఫ్ యూ వాంట్ టు సెండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ యూజింగ్ పోస్ట్ మెథడ్, ఆర్ యూ హ్యావ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ ది సమ్ డేటా సోర్స్ యూ ఆర్ యూజింగ్ గెట్ మెథడ్. ఓకేనా, సెర్చ్ క్వరీకి మనం వాడేది ఏంటి, గెట్ మెథడ్. సో ఓకే, ఇక్కడ మనం ఫామ్ రిజిస్ట్రేషన్ డేటా పంపిస్తున్నాం కాబట్టి యూ ఆర్ యూజింగ్ పోస్ట్ మెథడ్. సో యాక్షన్ అనేది ఒక వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం యాక్షన్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనేమంటున్నాను, రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్, దిస్ ఇస్ ద ఫామ్, యాక్షన్ అండ్ మెథడ్. సో ఈ ఫామ్లో మనం ఏం రాస్తున్నాం, జనరల్గా ఒక ఇన్పుట్ ట్యాగ్స్ రాస్తాం. డేటా పంపించాలి కదా క్లయింట్ నుంచి సర్వర్కి, డేటా పంపించడానికి ఇన్ కేస్ ఆఫ్ జావా, పైథాన్, .NET, ఒక PHP ఏదైనా సరే మనం ఫామ్ ట్యాగ్ నుంచి పంపిస్తాం. HTML ఇస్ ద బేసిక్ క్లయింట్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సో మనం పంపించేది ఏంటి, యూజర్ నేమ్ అనుకోండి. అక్కడ ఏమంటాం, టెక్స్ట్ అంటాం. సో తర్వాత జనరల్గా మనం ఏంటి, నార్మల్గా HTML ఫామ్ ట్యాగ్స్ నేర్చుకునేటప్పుడు మనం ఈ అట్రిబ్యూట్ గురించి పెద్దగా నేర్చుకోం. బట్ కంపల్సరీ ఇక్కడ మనకి ఏంటంటే నేమ్ అట్రిబ్యూట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అనుకుంటే ఎనీ నేమ్ యూ కెన్ గివ్, నో ప్రాబ్లం. సో ఇక్కడ లేబుల్ నేమ్ మనం ఏమిస్తున్నాం, యూజర్ నేమ్. సో నెక్స్ట్ బిఆర్ ట్యాగ్, ఓకేనా, అంటే నెక్స్ట్ లైన్లో రావాలనుకుంటే, లేదు అనుకుంటే సేమ్ లైన్ వచ్చింది. మనం ఏమంటున్నాం, బిఆర్ ట్యాగ్. సో తర్వాత ఏంటి, పాస్వర్డ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు, సో ఇన్పుట్ ట్యాగ్ అండ్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్. సో జనరల్గా మనం ఏంటి, టెక్స్ట్ అంటే మనం ఎంటర్ చేసింది కనబడిపోతుంది, పాస్వర్డ్ అంటే ఎంటర్ చేసింది కనబడితే డాట్స్ వస్తాయి. సో నేమ్ అనేది మీ ఇష్టం, యూ పాస్, ఎనీ నేమ్ యూ కెన్ గివ్. సో నెక్స్ట్ వీఆర్ గివింగ్ బిఆర్ ట్యాగ్. ఓకే, సో యూజర్ నేమ్, పాస్వర్డ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఈమెయిల్ సంథింగ్, ఓకేనా, ఈమెయిల్. సో అగైన్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో ఈమెయిల్ మనకి టెక్స్ట్ కావాలనుకుంటే ఇక్కడ మనం ఈమెయిల్కి HTML5 ట్యాగ్స్లో ఈమెయిల్కి టైప్ ఈక్వల్ టు మెయిల్ ఉంది, టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ ఉంది. ఇది కావాలంటే ఇది రాయొచ్చు, బట్ ఈమెయిల్ ఫార్మాట్లోనే మనం అది రాయాలి. సో ఈమెయిల్, ఒక నేమ్ ఈక్వల్ టు ఎనీ నేమ్ యూ కెన్ గివ్. నేను ఏమంటున్నాను, ఈమెయిలే అంటున్నాను, ఈమెయిల్. ఓకే, నెక్స్ట్ బిఆర్ ట్యాగ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ మొబైల్, సో మొబైల్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో టెక్స్ట్ అండ్ నేమ్ ఈక్వల్ టు మొబైల్. సో నెక్స్ట్ ఇదే లాస్ట్ అనుకుంటే, నెక్స్ట్ ఏంటి, మనం సబ్మిట్ చేయాలి కదా ఫామ్ని. ఈ ఫామ్ని సబ్మిట్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్.
సబ్మిట్. దీనికి మనకు నేమ్ అవసరం లేదు, మనకి ఏంటి కావాల్సింది వాల్యూ. సో రిజిస్ట్రేషన్ ఆర్ సంథింగ్ సైన్ అప్ యువర్ ఓకేనా రిజిస్ట్రేషన్. సో బటన్ వస్తుంది కదా, సబ్మిట్ బటన్ మీద ఏమొస్తుంది మీకు ఇది కనబడుతుంది. ఓకే ఇది. సో ఇక్కడ మనం ఏం చేయలేదు, జస్ట్ ఫామ్ ట్యాగ్ తీసుకున్నాం. యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెథడ్ ఈజ్ ఆల్సో మెథడ్ నాట్ మ్యాండేటరీ. సో బట్ ఇక్కడ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మనం పంపిస్తున్నాం అనుకుంటే యూ హ్యావ్ టు గివ్ ద పోస్ట్ మెథడ్ ఆర్ యూ హ్యావ్ టు, లేకపోతే మనం ఏంటి సెర్చ్ క్వరీ అనుకో మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో జనరల్గా డేటా యూఆర్ఎల్ పార్ట్లో మనకు కనబడాలనుకుంటే గెట్ మెథడ్, కనబడకూడదు అనుకుంటే పోస్ట్ మెథడ్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది మనకి ఓకేనా, ఎప్పుడైతే రిక్వెస్ట్ మనం నిన్న సర్వ్లెట్లో లైఫ్ సైకిల్ చెప్పుకున్నాం. ఇఫ్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది సర్వ్లెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇక్కడ వెన్ ఏ రిక్వెస్ట్ ఈజ్ మ్యాప్ టు ఏ సర్వ్లెట్, వెన్ ఏ రిక్వెస్ట్ ఈజ్ మ్యాప్ టు ఏ సర్వ్లెట్. నిన్న డైరెక్ట్గా మనం ఏమి ఇచ్చాం, ఒక బ్రౌజర్ ఓపెన్ చేసాము, దాంట్లో ఫస్ట్ అని ఇచ్చేసాం. అలా కాకుండా ఇక్కడ ఏంటి, మనం యాక్షన్ని మ్యాప్ చేస్తున్నాం దేనికి, సర్వ్లెట్కి. సో నవ్ యూ కెన్ టేక్ వన్ మోర్ సర్వ్లెట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ యాక్చువల్గా నిన్న మనం చెప్పుకుంది ఏంటి, బై యూజింగ్ web.xml ఫైల్ యూ కెన్ ఓకేనా మ్యాప్ ద రిక్వెస్ట్ టు ద సర్వ్లెట్ క్లాస్. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది వే. ఓకేనా, మనకేంటి ఓల్డ్ 2.xలో మనకేంటి ఎనోటేషన్స్ లేవు కాబట్టి అప్పుడు యూజ్ చేసింది ఏంటి, web.xml ఫైల్. web.xml ఫైల్ మనం అప్పుడు యూజ్ చేసాం. ఇప్పుడు మనకేంటి ఓకేనా సర్వ్లెట్ 3.x నుంచి మనకేంటి ఎనోటేషన్స్ వచ్చినాయి. సో ఎనోటేషన్స్ వచ్చినప్పుడు నో నీడ్ టు గో ఫర్ web.xml ఫైల్. సో దాన్ని మనం డైరెక్ట్గా సర్వ్లెట్ క్లాస్ క్రియేట్ చేసేయచ్చు. అది ఎలా అంటే చూడండి, SRC ఫోల్డర్. సో ఇక్కడ మనం ఏంటి com.sample కావాలనుకుంటే ఇంకో ఫోల్డర్ ఇంకొక ప్యాకేజ్ తీసుకోండి. మనం ఇక్కడ ఏమంటున్నాం, క్లాస్ com.sample.registration or com.sample.controller. Okay. Oh, just a minute. So I want to create one more package, com.sample.controller. ఓకే, com.sample.controller. యాక్చువల్గా సర్వ్లెట్ అనేది కంట్రోల్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి మనం కంట్రోలర్ అంటాం, కంట్రోలర్. సో న్యూ, ఇక్కడ ఏమంటున్నాం, క్లాస్ అంటున్నాం. సో క్లాస్ నేమ్ ఏంటి, రిజిస్ట్రేషన్ సర్వ్లెట్ ఫినిష్. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్ అనేది మనకి ఏం చేస్తుంది, సర్వ్లెట్ క్లాస్ అవ్వాలి అనుకుంటే you are implementing servlet interface or extending generic servlet class or extending HTTP servlet class, whatever it may be, మనం ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇక మనం ఏంటి, ఫస్ట్ ఇంప్లిమెంటింగ్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్, ఇంప్లిమెంట్స్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ సర్వ్లెట్స్. సో ఓకేనా అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం ఏం చేయాలి, ఓవర్ రైట్ చేయాలి. ఓకేనా కంపల్సరీ. సో ఇక్కడ మ్యాపింగ్ అనేది మనం చెప్పాలనుకుంటే వెబ్ సర్వ్లెట్ అని చెప్పేసి మనకి మ్యాపింగ్ వస్తుంది. వెబ్ సర్వ్లెట్ యూఆర్ఎల్ ప్యాటర్న్ ద్వారా మనకు వస్తుంది వెబ్ సర్వ్లెట్. దీంట్లో మనం ఏం చేస్తాం, స్లాష్ ఓకేనా, ఇక్కడ ఏదైతే మనం మెన్షన్ చేసామో యాక్షన్ కింద, ఆ యాక్షన్ మనం ఇక్కడ ఏం చేస్తాం, ప్రొవైడ్ చేస్తాం. /registration సింపుల్. యాక్చువల్గా నేను ఏం చేస్తాం, మ్యాపింగ్ ఓకేనా. సో HTML నుంచి మనం ఏమన్నాం, ఫస్ట్ అండ్ సెండ్ చేస్తే నేను ఏం చేస్తాం, ఫస్ట్ అండ్ సెండ్ చేసాం. ఇక్కడ ఫస్ట్ చెక్ చేసుకుంటుంది, అక్కడ సెలెక్ట్ మ్యాపింగ్లో URL ప్యాటర్న్ చెక్ చేసుకుంటుంది ఫస్ట్ ఉంటే. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, సర్వ్లెట్ నేమ్ ఏముంది, ఆ నేమ్తో ఏదైనా సర్వ్లెట్ క్లాస్ ఉందా అని చెక్ చేసుకుంటుంది. ఉంటే ఈ సర్వ్లెట్ క్లాస్కి వెళ్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏంటి, మ్యాపింగ్ అనేది డైరెక్ట్గా సెకండ్ వేవ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, విత్ ఎనోటేషన్ @webservlet. దిస్ ద ఎనోటేషన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ సర్వ్లెట్ 3.x, ఇంట్రడ్యూస్డ్ ఇన్ సర్వ్లెట్ 3.x. ఓకేనా, అక్కడ నుంచి మనకు కావాలనుకుంటే ఎనోటేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనం యూజ్ చేసిన ఇప్పుడు యూజ్ చేసేది ఇది. ఇక్కడ యాక్షన్ నేమ్ URL ప్యాటర్న్ ఇవ్వాలి. ఆటోమేటిక్గా అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ మనకు కాల్ అయ్యే మెథడ్ ఏంటి, ఇనిట్ మెథడ్ అన్నాం. కాల్ అయ్యే మెథడ్ ఏంటి, ఇనిట్ మెథడ్ సిస్ అవుట్
మనం ఏమంటున్నాం, సో ఇనిట్ మెథడ్ వన్ టైమ్ ఎగ్జిక్యూషన్ మెథడ్ ఏదైనా ఉందా అంటే దట్ ఈజ్ ఇనిట్ మెథడ్. ఓకే, సో రిపీటెడ్గా మనకు కాల్ అయ్యే మెథడ్ ఏంటి, సర్వీస్ మెథడ్. సర్వీస్ మెథడ్ ఏంటి, మనకి ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక నా రిక్వెస్ట్ రెస్పాన్స్ అని చెప్పేసి నేమ్స్ మారుస్తున్నాను అంతే. ఒక నేమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మీరు. ఎప్పుడైతే సర్వీస్ మెథడ్ కాల్ అయిందో ఒక ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ జనరేట్ అవుతాయి. సో రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ని జనరేట్ చేసి సర్వీస్ మెథడ్ పారామీటర్ కింద పంపిస్తూ కాల్ చేస్తుంది సర్వీస్ మెథడ్. సో అంటే ఈ రిక్వెస్ట్లో ఏముంటుంది, ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటా రిక్వెస్ట్లో మనకి ఏమంటే హెడర్ పార్ట్ ఓకేనా. సో రిట్రైవ్స్ an output stream from the response, fill in the response headers, write any body content to the output stream. ఓకే, సో ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ రిక్వెస్ట్లోంచి డేటాని మనం గెట్ చేయాలంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ దేనిది, సెలెక్ట్ రిక్వెస్ట్ది. మరి సెలెక్ట్ రిక్వెస్ట్ అనేది ఏంటి, ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్లో మనకి ఏమున్నాయి, మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏ మెథడ్ ద్వారా మనం ఒక డేటాని గెట్ చేయొచ్చు. ఓకే, సర్వ్లెట్ రిక్వెస్ట్లో మనకి డేటాని గెట్ చేయడానికి ఒక మెథడ్ ఉంది. రిక్వెస్ట్లో మెథడ్స్ ఓకేనా, గెట్ పారామీటర్. సో ఇట్ టేక్స్ స్ట్రింగ్ యాజ్ ఏ పారామీటర్. స్ట్రింగ్ ఇక్కడ ఏంటి, మనకి ఒక నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇవ్వాలి. ఎక్కడ ఇన్పుట్ టైప్ నేమ్ చూడండి, HTML ఫామ్లో మనం టైప్ టెక్స్ట్ సంథింగ్ నేమ్ అని ఇచ్చాను చూడండి. ఈ నేమ్ మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఈ నేమ్ ద్వారానే మనం ఎంటర్ చేసిన డేటాని గెట్ చేసుకుంటాం. మనం గెట్ చేసుకుంటాం. ఒకసారి ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నాం, చెక్ చేయండి. సో రైట్ క్లిక్, రన్ ఆన్ సర్వర్, నెక్స్ట్ ఫినిష్. allow access. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అండ్ మొబైల్ ఓకేనా ఉన్నాయి. రిజిస్టర్ ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ యాక్షన్ ఏముంది మనకి ఓకేనా. ఇక్కడ ఈ పేజ్ కదా మనకు ఓపెన్ అయింది. బై డిఫాల్ట్గా index.html పేజ్ ఓపెన్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం web.xml ఫైల్ గురించి డిస్కస్ చేస్తాం. అప్పుడు ఎందుకు HTML ఫైల్ index.html ఫైల్ ఓపెన్ అయిందని మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఫామ్ని సబ్మిట్ చేస్తున్నామో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అనగానే మీకు ఏమొస్తుంది, ఈ యాక్షన్ కాల్ అవుతుంది. ఈ యాక్షన్ని మనం ఏంటి దేనికి మ్యాప్ చేసాం, ఈ సర్వ్లెట్ క్లాస్కి మ్యాప్ చేసాం. ఎలాగా, బై యూజింగ్ వెబ్ సర్వ్లెట్ ఎనోటేషన్ @webServlet annotation. సో ఇట్ మ్యాప్స్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్. సో URL ప్యాటర్న్ ఇక్కడ ఈ క్లాస్కి మ్యాప్ చేస్తుంది. సో ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయని చెప్పి అంటున్నాం కదా. ఇప్పుడు ఈ డేటా ఇది ఏదైతే బాడీ ఫామ్ డేటా ఉందో రిక్వెస్ట్ ఓకేనా. సో ఈ ఫామ్ డేటా అనేది రిక్వెస్ట్లో ఉంటుంది. ఈ రిక్వెస్ట్లోంచి మనం డేటా గెట్ చేయడానికి వీఆర్ యూజింగ్ గెట్ parameter method. It takes string as a parameter and the return type is also string something okay na name. Okay, get parameter is the method to get the request from data from the okay na something request dot get parameter, get data from the select request object. సో REQ అనేది మనం ఏంటి, సర్వ్లెట్ రిక్వెస్ట్ అంటున్నాం కదా. REQ అనేది రిక్వెస్ట్ రెఫరెన్స్ అంటున్నాం కదా. ఈ రిక్వెస్ట్ నుంచి మనం డేటా గెట్ చేయడానికి వీఆర్ యూజింగ్ గెట్ పారామీటర్ మెథడ్. సో రిటర్న్ టైప్ ఏంటి, స్ట్రింగ్. సో మరి ఇక్కడ ఒకసారి గెట్ చేద్దాం. అసలు సబ్మిట్ చేస్తే కాల్ అవుతుందో చెక్ చేద్దాం. ఇక్కడ కన్సోల్లో చూడండి, రిక్వెస్ట్ రాలేదు కాబట్టి ఓకేనా, ఈ మెథడ్ కాల్ అవ్వలేదు, ఇనిట్ మెథడ్ కాల్ అవ్వలేదు. ఒకసారి రిక్వెస్ట్ పంపిస్తున్నాం, రిజిస్ట్రేషన్ ఓకేనా. ఒకసారి చెక్ చేస్తే ఇనిట్ మెథడ్ కాల్ అయింది. ఇనిట్ మెథడ్ కాల్ అవ్వగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, సర్వీస్ మెథడ్ ఇన్వోక్ అవుతుంది కదా. ఇనిషియలైజేషన్
ఇనిషియలైజేషన్ ఇనిట్ మెథడ్ కాల్ అవుతుంది. ఇనిట్ మెథడ్ కాల్ అయిన తర్వాత ఆటోమేటిక్ మనకి ఏంటి సర్వీస్ మెథడ్ ఇన్వోక్ అవుతుంది. ఎలా ఇన్వోక్ అవుతుంది? రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ని పారామీటర్ కింద పంపిస్తూ ఇన్వోక్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ మనకు డేటా ఉంది. ఈ రిక్వెస్ట్లో డేటా మనం ఎలా గెట్ చేసుకుంటాం? ఆర్ఈక్యూ ఓకేనా, రెఫరెన్స్ నేమ్ డాటా. సో గెట్ పారామీటర్. సో మనం అబ్జర్వ్ చేస్తే పారామీటర్ ఓకేనా, గెట్ మెథడ్ నేమ్ ఈజ్ గెట్ పారామీటర్, రిటర్న్ పారామీటర్ ఈజ్ స్ట్రింగ్, రిటర్న్ టైప్ ఈజ్ ఆల్సో స్ట్రింగ్. ఇట్ ఈస్ ఏ మెథడ్ అవైలబుల్ ఇన్ సర్వ్లెట్ రిక్వెస్ట్ ఇంటర్ఫేస్. ఓకే, సో సింగిల్ వాల్యూ గెట్ చేసుకోవడానికి అయితే గెట్ పారామీటర్. సో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, యూ కెన్ యూజ్ గెట్ పారామీటర్ వాల్యూస్. మనకు సింగిల్ వాల్యూ కాబట్టి గెట్ పారామీటర్. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్. ఇక్కడ పారామీటర్ నేమ్ ఏంటి అనేది చూద్దాం. రిటర్న్ టైప్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్. సో ఒకసారి చెక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్. సో అది మనం చెప్పుకుంది కూడా అదే. మెథడ్ నేమ్ ఈజ్ గెట్ పారామీటర్ ఓకేనా, పీ క్యాపిటల్ ఓకేనా, గెట్. సో పీ క్యాపిటల్ స్ట్రింగ్ అండ్ రెఫరెన్స్ నేమ్తో కాల్ చేస్తున్నాం. రిటర్న్ టైప్ ఏంటి? స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు సో ఇక్కడ నేమ్ ఏం ప్రొవైడ్ చేయాలి? ఇక్కడ మనం ఏ నేమ్ ఇచ్చాం? యూనేమ్, యూపాస్, ఈమెయిల్, మొబైల్ అని ఇచ్చాం. సో ఓకేనా, ఇక్కడ మనకి ఏంటి? యూనేమ్. ఓకే, again request data req data get parameter. So get parameter. సో అక్కడ మనకి ఏంటి? పారామీటర్ నేమ్ యూనేమ్, యూపాస్ అన్నాం కదా. సో పారామీటర్ ఇక్కడ రిటర్న్ టైప్ ఏంటి? స్ట్రింగ్ యూపాస్. ఓకే, మొబైల్ అండ్ ఈమెయిల్. సో req data get parameter. సో ఇక్కడ ఏంటి? స్ట్రింగ్ యాజ్ ఏ పారామీటర్, మొబైల్ ఆర్ ఈమెయిల్ స్ట్రింగ్. సో ఈమెయిల్. ఓకే, సో లాస్ట్ వన్. సో req data get parameter. సో గెట్ పారామీటర్. సో ఓకేనా, ఇక్కడ మనకి ఏంటి? స్ట్రింగ్. సో మొబైల్. ఓకే, స్ట్రింగ్ ఈజ్ ద రిటర్న్ టైప్. సో మొబైల్ ఈక్వల్ టు సంథింగ్. ఇప్పుడు మనకి డేటా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి సింపుల్గా మనం ఏం చేస్తాం? ఎస్ఓపి స్టేట్మెంట్ ద్వారా రాస్తే కన్సోల్లో ప్రింట్ అయిపోతుంది. sysout. Okay, so here username is okay plus uname okay. So sysout మనం ఏమంటున్నాం నెక్స్ట్? ఓకే, పాస్వర్డ్ యాక్చువల్గా మనం డిస్ప్లే చేయొచ్చు. మనం ఏదైతే ఎంటర్ చేసామో పాస్వర్డ్ మన ఇష్టం, అది మనం డిస్ప్లే చేస్తామో లేదా అని పక్కన పెడితే. సో పాస్వర్డ్ యాక్చువల్గా డిస్ప్లే చేయం కదా. ఇక్కడ మనం ఏంటి కావాలంటే పాస్వర్డ్ డిస్ప్లే చేయొచ్చు, బట్ మనం ఏం డిస్ప్లే చేయం. సో ఈమెయిల్ ఈజ్. సో ఇంకోటి కావాలంటే చెక్ చేసుకో, కన్సోల్ అనేది మనం డిస్ప్లే చేసేది, నో ప్రాబ్లం. ఈమెయిల్ ఓకేనా, ఈమెయిల్. ఓకే, సో sysout okay mobile is okay next plus mobile. సో ఈ వాల్యూస్ మనం ఎంటర్ చేసిన వాల్యూస్ ఇక్కడికి వచ్చినాయా లేదని చెక్ చేయడం కోసం మనం ఈ ఎస్ఓపి స్టేట్మెంట్స్ రాసుకున్నాం. ఓకేనా, జస్ట్ మనం ఏంటి రెస్పాన్స్ ఏం జనరేట్ చేయట్లేదు, జస్ట్ ఎస్ఓపి స్టేట్మెంట్స్ రాసాం. ఓకేనా, ఎస్ఓపి స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా సర్వర్ కన్సోల్లో మనకి ప్రింట్ అవుతాయి. సో ఓకేనా, సర్వర్ కన్సోల్ నేను ఏం చేస్తున్నాను క్లియర్ చేశాను. ఒకసారి ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఏంటి ఒకసారి ఓకేనా. సో యూజర్ నేమ్ సమ్ జాన్, సో పాస్వర్డ్ సమ్ జాన్. సో ఈమెయిల్ ఎగ్జాక్ట్గా ఈమెయిల్ ఫార్మాట్లోనే ఇవ్వాలి, ఎందుకంటే మనం టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ తీసుకున్నాం. సో సంథింగ్ john@, ఓకేనా, gmail.com. మొబైల్ నెంబర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో
ఇది మొబైల్ నెంబర్. ఓకే, మొబైల్ నెంబర్ మనకి ఏమో టెక్స్ట్ అని ఇచ్చేసాం, ఏ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇది క్లిక్ చేయగానే ఒకనా సమ్ డేటా ఇక్కడ చూడండి, మనకి యూఆర్ఎల్ ప్యాటర్న్లో ఎటువంటి డేటా, యూఆర్ఎల్లో మనకి ఎటువంటి డేటా డిస్ప్లే అవ్వలేదు, ఎందుకంటే మనం యూఆర్ యూజింగ్ పోస్ట్ మెథడ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, చెక్ చేయండి. కన్సోల్లో మనం యూజర్ నేమ్ జాన్ అని ఇచ్చాం, ఈమెయిల్ ఒకనా సంథింగ్ మొబైల్ ఇదే ఇచ్చాం. మీకేంటి, సో ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటా అని ఒక మనకి ఎక్కడ వస్తుంది, రిక్వెస్ట్లో వస్తుంది. ఈ రిక్వెస్ట్లో నుంచి డేటా గెట్ చేసుకున్నాం. సో గెట్ చేసిన డేటాను మనం ఏంటి, క్లయింట్కి డిస్ప్లే చేయాలి. సంథింగ్ డిస్ప్లే చేయడం అంటే ఇక్కడ మనకి ఏంటి, రిజిస్ట్రేషన్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఏంటి, క్లయింట్కి డిస్ప్లే అవ్వాల్సింది అంటే ఫామ్ సెండ్ చేయగానే సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చూపించాలి మనం మెసేజ్. ఇక్కడ క్లయింట్ రెస్పాన్స్ అంటే క్లయింట్ మీద ఎటువంటి డేటా మనం ఇంకా డిస్ప్లే చేయలేదు. ఓకేనా, క్లయింట్ నుంచి డేటా సెండ్ చేసాం, సెండ్ చేసిన డేటాని మనం గెట్ చేసుకున్నాం బై యూజింగ్ సర్వ్లెట్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. So this is the method to get the data from the request object. Get parameter ఓకేనా, అన్ని లోవర్ కేసే, ఓకేనా ఎక్సెప్ట్ పి అనేది క్యాపిటల్. ఓకేనా, మనకి మెథడ్స్ నేమింగ్ కన్వెన్షన్ అనేది చెప్పుకున్నాం కోర్ జావాలో. సో ఓకేనా, క్యామిల్ కేస్. సో మెథడ్ కానీ వేరియబుల్ కానీ మనకి ఏంటి, నేమ్స్ అనేవి ఓకేనా, ఐ మీన్ 2-3 వర్డ్స్ ఉంటే స్టార్టింగ్ ఈజ్ లోవర్, రిమైనింగ్ అన్నీ కూడా ఇన్నర్ వర్డ్స్ ఏంటి అప్పర్ కేస్లో స్టార్ట్ అవుతాయి. ప్రీ డిఫైన్ మెథడ్ కంపల్సరీ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతుంది. కంపల్సరీ మనం ఏంటి ఇక్కడ మిస్టేక్ చేస్తాం. రిక్వెస్ట్ డాటా ఓకేనా, ఈ ఆర్ఈక్యూ అనేది ఏంటి, మీరు ఈ యొక్క సర్వీస్ మెథడ్లో ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అది మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. రిక్వెస్ట్ అని ఇవ్వచ్చు, రెస్పాన్స్ అని రాయొచ్చు, లేకపోతే ఆర్ఈక్యూ అని రాసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఓకేనా, గెట్ పారామీటర్ ఒకటే వర్డ్ ఓకేనా, దాంట్లో పి క్యాపిటల్. ఇక్కడ నేమ్ అనేది ఏంటి, మనం పొరపాటుగా ఇక్కడ ఉన్న నేమ్స్ కాకుండా వేరే నేమ్ మనం ఏం ప్రొవైడ్ చేస్తే డేటా అనేది వస్తుందా అంటే రాదు, నల్ వస్తుంది, ఎటువంటి ఎర్రర్ ఏం రాదు. డేటా ఏమొస్తుంది, నల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమంటున్నాను, ఈమెయిల్ 1 అన్న. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఫ్రంట్ అండ్ హెచ్టిఎంఎల్లో ఎటువంటి మోడిఫికేషన్ చేస్తే నో నీడ్ టు రీస్టార్ట్ ద సర్వర్ ఆర్ రీలోడ్ ద సర్వర్. నేను ఏంటి ఎటువంటి రీలోడ్ చేయలేదు, సో జస్ట్ సేవ్ చేశాను అంతే, ఈమెయిల్ 1 అని. ఓకేనా, ప్రాజెక్ట్ మళ్ళీ ఒకసారి అప్లికేషన్ ఒకసారి మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటి, జాన్ 1 అని ఇచ్చాను, పాస్వర్డ్ సంథింగ్ ఓకేనా ఏదో ఇచ్చాను. ఇక్కడ మన john1@gmail.com అని ఇచ్చాను, మొబైల్ నెంబర్ అదే ఇచ్చాను, రిజిస్ట్రేషన్ అన్నాను. ఓకేనా, ఒకసారి సర్వర్ కన్సోల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే సర్వర్ కన్సోల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, సారీ జస్ట్ ఏ మినిట్, దీన్ని నేను సేవ్ చేశాను, దీన్ని రీఫ్రెష్ చేయలేదు. నేను సర్వర్ని రీస్టార్ట్ ఏం చేయలేదు, రీలోడ్ ఏం చేయలేదు. ఓకేనా, చేయకుండా మనం ఏం చేస్తున్నాం, జస్ట్ రీఫ్రెష్ ఓకేనా, సంథింగ్ జాన్ పాస్వర్డ్ ఏదో ఎంటర్ చేయండి మీ ఇష్టం, కంపల్సరీ అయితే కాదు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సంథింగ్ ఓకేనా ఇలా ఎంటర్ చేసాం, ఇలా సబ్మిట్ చేసాం, ఫామ్ సబ్మిట్ అయింది. సో మనకి ఇక్కడ ఈమెయిల్ ఏమొచ్చింది, నల్ వచ్చింది. సో ఎందుకని ఇక్కడ మనం ఏమన్నాం, ఒక నేమ్లో ఇక్కడ మనం ఇచ్చింది ఏంటి, ఈమెయిల్ 1 అని ఇచ్చాం. బట్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ సర్వ్లెట్స్లో మనం ఏం చేసాం, ఈమెయిల్ దగ్గర ఈమెయిల్ 1 అని రాయాలి, బట్ ఈమెయిల్ అనే రాసాం. సో కాబట్టి ఇక్కడ ఏవైతే నేమ్స్ మనం ప్రొవైడ్ చేస్తామో ఇన్పుట్ ట్యాగ్లో ఆ నేమే ఇక్కడ మనం బై యూజింగ్ దట్ నేమ్ వీ కెన్ గెట్ ద డేటా ఫ్రమ్ ద రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. సర్వ్లెట్ కంటైనర్ ఏం చేస్తుంది, ఈ డేటా మొత్తాన్ని రిక్వెస్ట్ హెడర్ పార్ట్ అండ్ బాడీ పార్ట్, ఇది బాడీ పార్ట్ డేటా, ఈ బాడీ పార్ట్ అంతా కలిపి మనకేంటి బై యూజింగ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ డేటా ఏం చేస్తుంది, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ జనరేట్ అవుతాయి. ఈ రిక్వెస్ట్లో ఏముంటుంది, బాడీ డేటా, హెడర్ డేటా ఉంటుంది. ఈ బాడీ డేటాను మళ్ళీ గెట్ చేసుకుంటాం బై యూజింగ్ గెట్ పారామీటర్ మెథడ్ నేమ్స్. ఇది సర్వ్లెట్ రిక్వెస్ట్ గురించి బేసిక్. మరి వాట్ అబౌట్ సర్వ్లెట్ రెస్పాన్స్? సో సర్వ్లెట్ రెస్పాన్స్ అనేది ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంటర్ఫేస్ అవైలబుల్ ఇన్ జావా ఎక్స్ట్రా servlet.star. ఇది దీంట్లో మనకి ఏంటి రెస్పాన్స్ అంటే క్లయింట్కి మనం డేటా సెండ్ చేయాలి.
సో అంటే హెచ్టిఎంఎల్ ఫైల్లో కానీ లేకపోతే సమ్ వర్డ్ డాక్యుమెంట్ ఆర్ సంథింగ్ ఎనీ అదర్ ఫార్మాట్లో మనం ఏంటి మనం డేటాని క్లయింట్కి డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయడం కానీ డౌన్లోడ్ చేసుకోవడం కానీ చూపించాలి. సో జనరల్గా స్టార్టింగ్ మనం ఏంటి వెబ్ బ్రౌజర్ అంటే బ్రౌజర్లోనే మనం డేటాని డిస్ప్లే చేస్తాం. ఓకేనా, యు ఆర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. సో ఓకేనా, సో నెక్స్ట్ సైన్ ఇన్, లాగిన్. ఓకే, ఆర్ మన రిక్వెస్ట్ మీన్ రిజిస్ట్రేషన్ అవ్వగానే ఆటోమేటిక్ ఇన్బాక్స్కి వెళ్ళిపోతుంది. లేదంటే ఫస్ట్ ఏంటి సైన్ అప్ అవుతాం బై యూజింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మనం ఏం చేస్తాం మళ్ళీ సైన్ ఇన్ అవుతాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెస్పాన్స్ జనరేట్ చేయాలంటే ఇప్పుడు రెస్పాన్స్ జనరేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, రెస్పాన్స్ జనరేట్ చేయాలంటే మనం ఏం చేయాలి. సో ఇక్కడ చూడండి, రెస్పాన్స్లో ఫస్ట్ మనకి ఏంటి, ఇక్కడ మనకి మైమ్ టైప్స్ అని ఉంటుంది. ఓకేనా, మనకి ఏంటి మైమ్ టైప్. సో టు సెండ్ బైనరీ డేటా, ఓకే, MIME type. So to send binary data in a multi-purpose internet mail extensions, that is nothing but a MIME. Body response. What are the MIME types to send the data to the client? సో జనరల్గా మనం ఏంటి ఓకేనా, సో బేసిక్ ఏంటి text/html. సో ఓకేనా HTML బేసిక్ ఓకేనా బేసిక్ MIME టైప్ text/html ఆర్ టెక్స్ట్ సాస్. ఓకేనండి, మనకేంటి కావాలనుకుంటే ఓకేనా. సో ఎలా ఇస్తాం, సో ఇవి ఎలా వస్తాయంటే మనకి IANA ఓకేనా, ఇంటర్నెట్ అసైన్డ్ నెంబర్స్ అథారిటీ. స్టార్టింగ్లో మనకి ఏంటి మెయిల్ పంపించేటప్పుడు మనకి డేటా ఓన్లీ టెక్స్ట్ డేటా, తర్వాత ఏంటి ఇమేజెస్, తర్వాత ఏంటి వీడియోస్, ఆడియోస్, ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మనం సెండ్ చేస్తున్నాం. సెండ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏంటి నార్మల్ టెక్స్ట్ అనుకోండి text/html. సో అదే మనం వర్డ్ డాక్యుమెంట్ అనుకోండి, వర్డ్ డాక్యుమెంట్కి సంథింగ్ ఇంకొక మైమ్ టైప్ ఉంటుంది. అదే ఎక్సెల్ అనుకోండి, దానికి ఇంకో సంథింగ్ ఇంకో ఫార్మాట్ ఉంటుంది. అలాగే MP3 ఫార్మాట్ అనుకోండి, MP3 దానికి ఒక మైమ్ టైప్ ఉంటుంది. MP4 వీడియోస్ కనుకోండి, దానికి ఒక మైమ్ టైప్ ఉంటుంది. అలాగే PDFస్కి అయితే దానికి ఒక మైమ్ టైప్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ మైమ్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో జనరల్గా మనం ఏంటి యూజ్ చేస్తుంది text/html ఇస్ ద మైమ్ టైప్. మనం దీన్ని ఏం చేయాలి, రెస్పాన్స్కి సెండ్ చేయాలి. సో అంటే మనకి రెస్పాన్స్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఓకేనా. సో మనకి ఏంటి రెస్పాన్స్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఒక రెస్పాన్స్ డాట్ సెట్ కంటెంట్ టైప్, రెస్పాన్స్ డాట్ సెట్ కంటెంట్ టైప్. ఇట్ టేక్స్ ఆల్సో స్ట్రింగ్ యాజ్ ఏ పారామీటర్. నో రిటర్న్ టైప్, set content type, no return type, void. ఓకేనా, ఇది మెథడ్ ఏంటి సెలెక్ట్ రెస్పాన్స్లో ఉన్న మెథడ్. సెట్ కంటెంట్ టైప్, సారీ కింద ఉంది, సెట్ కంటెంట్ టైప్ void, రిటర్న్ టైప్ ఈజ్ void, సెలెక్ట్ రెస్పాన్స్లో ఉన్న మెథడ్. ఇక్కడ కంటెంట్ టైప్ మనం ఏంటి text/html. మనం ఏంటి HTML ఫైల్లో HTML మీద అంటే బ్రౌజర్ క్లయింట్ మీద మనం డిస్ప్లే చేయాలి. క్లయింట్ ఏంటి HTML. ఓకే, సో RES సెట్ కంటెంట్ టైప్, ఓకే HTML సెట్ చేసాం మనకి. ఈ సెట్ అండ్ ఓకేనా. సో సెట్ కంటెంట్ టైప్ మనం సెట్ చేయాలంటే ఓకేనా, సెట్ చేసిన తర్వాత మనకి ఏంటి దాన్ని రైట్ చేయాలంటే ఇప్పుడు మనం RES డాట్ గెట్ రైటర్, రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్. సో ఈ గెట్ రైటర్ మెథడ్ దేంట్లో ఉంటుంది, రెస్పాన్స్ ఆబ్జెక్ట్లో ఉంటుంది ఓకేనా. రెస్పాన్స్ ఆబ్జెక్ట్లో సెలెక్ట్ రెస్పాన్స్లో ఉంటుంది. దీని రిటర్న్ టైప్ ఏంటి ప్రింట్ రైటర్. మరి ప్రింట్ రైటర్ అనేది ఏ క్లాసు, JTS సంబంధించిన క్లాస్ ఓకేనా, JTSకి సంబంధించిన క్లాస్. ఇక్కడ మనం ఏంటి సింపుల్గా అవుట్ ఈక్వల్ అని చెప్పి రాస్తాము. అవుట్ ఆబ్జెక్ట్ అంటే క్లయింట్కి రైట్ చేయడానికి యూస్ చేసే ఆబ్జెక్ట్, అవుట్ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం మనం ప్రింట్ రైటర్. ఈ ప్రింట్ రైటర్ అనేది ఏంటి IO ప్యాకేజ్. దట్స్ వై పైన మనకి ఏంటి IO ప్యాకేజ్ ఇంపోర్ట్ అవుతాయి, IO ఎక్సెప్షన్ ఓకేనా, అండ్ IO డాట్ ప్రింట్ రైటర్ క్లాస్. ఇప్పుడు బై యూజింగ్ ప్రింట్ రైటర్ క్లాస్ మెథడ్స్ వీ కెన్ రైట్ ద డేటా టు ద కన్సోల్. సారీ సెట్ కంటెంట్ టైప్ ఏముంది HTML, రైట్ ద డేటా టు ద HTML పేజ్.
ఇది నార్మల్ కన్సోల్లో ప్రింట్ అవ్వడానికి. అలా కాకుండా మనం ఏమంటున్నాం, ఒక HTMLకి రైట్ చేయాలనుకుంటే అవుట్ డాట్ రైట్ మెథడ్ ఆర్ అవుట్ డాట్ ప్రింట్ మెథడ్ మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, యూనేమ్, ఆల్రెడీ యూనేమ్ ఉంది, యూనేమ్. సో మరి ఇక్కడ సింపుల్గా మనం డేటా ప్రింట్ చేసేస్తున్నాం, సింపుల్గా డేటా ప్రింట్ చేసేస్తున్నాం. అలా కాకుండా HTMLలో ప్రింట్ చేయాలనుకుంటే డేటా అనేది యూనేమ్. సో ఫస్ట్ మనం నార్మల్గా ప్రింట్ చేద్దాం, అవుట్ డాట్ ప్రింట్ యూనేమ్, కాపీ దిస్. సో మొబైల్, సో ఈమెయిల్. సింపుల్గా ఏంటి, నార్మల్గా ప్రింట్ చేసేస్తున్నాం. తర్వాత మళ్ళీ HTML ట్యాగ్స్ యూస్ చేసి మనం ప్రింట్ చేద్దాం. కాంటెక్స్ట్ అనేది రీలోడ్ అయింది కాబట్టి నో నీడ్ టు రీస్టార్ట్ ద సర్వర్. ఓకే, సింపుల్గా జస్ట్ రీఫ్రెష్. ఓకేనా. సో John1 పాస్వర్డ్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఎంటర్ చేసుకోండి. ఈమెయిల్ ఫార్మాట్లో మనం ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్. సో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చింది, సో John1 వచ్చింది, పాస్వర్డ్ మనకి ఏంటి నల్ John1. తర్వాత ఏంటి, ఈమెయిల్ కదా, ఈమెయిల్ మనం మార్చలేదు, ఈమెయిల్ ఇంకా నల్ వస్తుంది అంటే మార్చలేదు, ఇక్కడ ఈమెయిల్ 1 అన్నాం. సో Ctrl+S. సో మనకి ఏమొచ్చింది, ఇవన్నీ వచ్చినాయి, నార్మల్గా వచ్చేసింది. అలా కాకుండా నాకేంటి HTML ఫార్మాట్లో రావాలి అనుకుంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఇలా కాకుండా డేటాను మనం ఏం చేస్తాం, HTML ట్యాగ్ ద్వారా మనం రాయొచ్చు, అవుట్ డాట్ ప్రింట్, అవుట్ డాట్ ప్రింట్. సో ఇక్కడ మనం ఏంటి HTML ట్యాగ్స్ రాయొచ్చు. వీఆర్ ఎంబెడెడ్ ద HTML ట్యాగ్స్ ఇంటూ ద జావా కోడ్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎంబెడెడ్. ఓకేనా, అంటే ప్రజెంటేషన్ లాజిక్ మనం ఏం చేస్తున్నాం, జావా కోడ్లో రాసేస్తున్నాం. యాక్చువల్గా ఇట్ ఈస్ ఇది కరెక్ట్, MVC ఆర్కిటెక్చర్ ప్రకారంగా మనం ఏంటి ప్రజెంటేషన్ సెపరేట్ రాయాలి, బిజినెస్ లాజిక్ సెపరేట్ రాయాలి, ఇక్కడ సర్వ్లెట్లో రాయకూడదు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అవుట్ డాట్ ప్రింట్ మనం ఏమంటున్నాం, H1 ట్యాగ్. సో ఇక్కడ చూడండి H1 ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, H1 ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో ఇక్కడ మనం ఏదైనా మ్యాటర్ రాయాలనుకుంటే సో వెల్కమ్, సో వెల్కమ్ టు అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ అవుట్ డాట్ ప్రింట్లో ఓకే. సో ఏదైతే యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ నేమ్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, H1 ట్యాగ్లోనే రాస్తున్నాను, H1 ట్యాగ్ ఓపెనింగ్ సో అండ్ క్లోజింగ్ H1 ట్యాగ్. సో ఇక్కడ ఏమంటున్నాను, యాక్చువల్గా ఇక్కడ ఈ యొక్క యూనేమ్ని ఇక్కడ ప్రింట్ చేయాలి. నార్మల్గా యూనేమ్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది, అది నార్మల్ డేటా ప్రింట్ అవుతుంది, ఒకసారి రీలోడ్ చేసి చూద్దాం. సో రీలోడ్ చేసి చూద్దాం. కాంటెక్స్ట్ రీలోడ్ అయింది, ఒకసారి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్, యూజర్ నేమ్ జాన్, పాస్వర్డ్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఎంటర్ చేయండి. మనం ఏమంటున్నాం, ఈమెయిల్. సో ఈమెయిల్ ఎంటర్ చేసాం, రిజిస్ట్రేషన్ అంటున్నాం. సో వెల్కమ్ టు వచ్చింది. తర్వాత ఏంటి, యూనేమ్, ఇక్కడ చూడండి ఈమెయిల్ కూడా వచ్చింది ఇందాడ. ఇప్పుడు ఏమంటున్నాం, యూనేమ్ అంటున్నాం, మనకు కావాల్సింది మనం ఎంటర్ చేసిన నేమ్ కదా. సో ఇక్కడ మనం ఏంటి, సింపుల్గా యూనేమ్ అని ఇచ్చేసాం, ఇలా ఇవ్వకూడదు. ఇక్కడ మనం ఏం చేయాలి, H1 ట్యాగ్ని ఇక్కడికి క్లోజ్ చేసి, సో ప్లస్ స్ట్రింగ్ కంకాటినేషన్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ ప్లస్ పెట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, H1 ట్యాగ్ని ఇక్కడ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఏంటి, కొంచెం బైండింగ్ అనేది, కంకాటినేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. H1 ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేసాం, ఇది స్ట్రింగ్, ఆ స్ట్రింగ్కి యూనేమ్ అనే స్ట్రింగ్ని యాడ్ చేశాను, ప్లస్ H1 క్లోజ్ చేయాలి కాబట్టి ఇలా క్లోజ్ చేసాం. సో ఇది, సో సేమ్ ప్రొసీజర్ ఫర్ రిమైనింగ్ 2. సో ఈమెయిల్ అండ్ మొబైల్. సో కాంటెక్స్ట్ రీలోడ్ అయిందనుకోండి, నో నీడ్ టు రీస్టార్ట్ ద సర్వర్ ఇన్ ఎక్లిప్స్ ఐడి. సో ఒకవేళ రీలోడ్ అవ్వలేదనుకోండి, సింప్లీ రీస్టార్ట్ ద సర్వర్ ఆర్ రీలోడ్ ద సర్వర్, రీలోడ్ ఇన్ ద కాంటెక్స్ట్.
ఒకసారి సో బ్యాక్ రండి, రిఫ్రెష్. మనం ఏమంటున్నాం, సో మిల్లర్ ఓకేనా, పాస్వర్డ్ సంథింగ్, నేను ఏమంటున్నాను miller@, ఓకేనా, gmail.com. ఓకే, ఫామ్ వ్యాలిడేషన్స్ మనం ఏం చేయలేదు, బట్ ఈమెయిల్కి మాత్రం ఈమెయిల్ అని ఇచ్చాం కాబట్టి ఈమెయిల్ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. ఓకే ఓకే సో రిజిస్ట్రేషన్. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ టు H1 ట్యాగ్లో పెట్టాను, నేమ్ మిల్లర్ H1 ట్యాగ్లో పెట్టాము, తర్వాత ఈమెయిల్ H1 ట్యాగ్లో పెట్టాము, తర్వాత ఫోన్ నెంబర్ H1 ట్యాగ్లో పెట్టాము. సో కాబట్టి మనకేంటి డేటా అనేది కన్సోల్లోని ప్రింట్ అవుతుంది, ఎందుకంటే SOP స్టేట్మెంట్స్ రాసాం కాబట్టి కన్సోల్లోని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ రెస్పాన్స్ టైప్ మనం ఏం చెప్పాం, HTML చెప్పాం కాబట్టి HTMLలో కూడా పేజ్లో కూడా డిస్ప్లే అవుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో పేజ్లో కూడా మనం చెప్తున్నాం. ఇక్కడ ఏమని చెప్తున్నాం, రెస్పాన్స్ కంటెంట్ టైప్ అనేది మనం HTML చెప్తున్నాం కాబట్టి HTML పేజ్లో డిస్ప్లే అవుతుంది. సో అదే ఒక పేజ్లో తర్వాత ఈ యొక్క HTML పేజ్కి మరి డేటా ఈ కంటెంట్ టైప్కి మనం డేటాని రైట్ చేయాలంటే యు ఆర్ యూజింగ్ ప్రింట్ రైటర్ ఆబ్జెక్ట్. మరి ప్రింట్ రైటర్ ఆబ్జెక్ట్ ఎలా వస్తుంది, బై యూజింగ్ గెట్ రైటర్ మెథడ్ ఆఫ్ రెస్పాన్స్ ఓకేనా, సెర్వ్లెట్ రెస్పాన్స్. అంటే ఇక్కడ మనం ఏంటి 2 మెథడ్స్ యూజ్ చేస్తున్నాం సెర్వ్లెట్ ఇంటర్ఫేస్లోంచి, గెట్ రైటర్ మెథడ్ ఒకటి, ఇంకోటి ఏంటి సెట్ కంటెంట్ టైప్. ఈ 2 మెథడ్స్ యూజ్ చేస్తున్నాం. సెట్ కంటెంట్ టైప్ ఓకేనా, రిటర్న్ టైప్ ఉండదు ఓకేనా, ఇట్ టేక్స్ స్ట్రింగ్ యాజ్ ఏ పారామీటర్. ఇక్కడ మైమ్ టైప్ మనం చెప్పాలి. గెట్ రైటర్ పారామీటర్ ఉండదు, దీని రిటర్న్ టైప్ ఉంటుంది, దట్ ఈస్ ప్రింట్ రైటర్. సో ఇట్ ఈస్ ఏ క్లాస్ అవైలబుల్ ఇన్ IO ప్యాకేజ్ res డాట్ ఓకేనా, res డాట్ సెట్ కంటెంట్ టైప్, res డాట్. సో ఇది, సో ఇక్కడ మనం ఏంటి మైమ్ సెట్ కంటెంట్ టైప్లో మైమ్ టైప్ చెప్పాలి, తర్వాత చెప్పిన మైమ్ టైప్ని బేస్ చేసి మనం ఏం చేస్తాం, డేటాని రైట్ చేస్తాం, అవుట్ డాటా. సో ప్రింట్ రైటర్ క్లాస్ మెథడ్స్, యూ కెన్ యూజ్ ఎనీ టైప్ ఆఫ్ ఎనీ మెథడ్ ఆఫ్ ప్రింట్ రైటర్ క్లాస్. ఇక మనం సింపుల్గా ప్రింట్ మెథడ్ యూజ్ చేస్తాం, ప్రింట్ మెథడ్ అవుట్ డాట్ ప్రింట్ అన్నాం. సో అవుట్ ఈజ్ నథింగ్ బట్ రైటర్ ఆబ్జెక్ట్, ప్రింట్ రైటర్ ఆబ్జెక్ట్. ఇది ఏం చేస్తుంది, ఇక్కడ కంటెంట్ టైప్ మనం ఏం చెప్పాం, HTML చెప్పాం, HTMLకి డేటాని రైట్ చేస్తుంది. HTML అన్నాం కాబట్టి HTML ట్యాగ్లో ఉన్న డేటా మొత్తం అప్లై అవుతుంది. ఇక్కడ ఇన్ కేస్ కావాలనుకుంటే స్టైల్ ట్యాగ్ మనం అప్లై చేయొచ్చు. స్టైల్ ఈక్వల్ టు మరి డబుల్ కొటేషన్ సింగిల్ కొటేషన్ రాయకూడదు, డబుల్ కోట్స్ రాయకూడదు కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం, సింగిల్ కోట్స్ రాస్తున్నాం. స్టైల్ ఈక్వల్ టు మనం ఏమంటున్నాం, కలర్ కోలన్, సో మనం ఏమంటున్నాం బ్లూ సెమీకోలన్. సో కాంటెక్స్ట్ రీలోడ్ అయింది అనుకోండి, నో నీడ్ టు రీస్టార్ట్ ద సర్వర్ ఓకేనా. సో రీలోడ్ అయింది. సో ఓకేనా, ఒకసారి బ్యాక్ రండి ఓకేనా, బ్యాక్ రండి, రీఫ్రెష్. ఓకే సంథింగ్ మిల్లర్ ఓకేనా, పాస్వర్డ్ నేను ఏమి ఎంటర్ చేయట్లేదు. సో మిల్లర్ రిజిస్ట్రేషన్ ఓకేనా, మనకి ఏమొచ్చింది, మిల్లర్ ఈజ్ ఇన్ బ్లూ కలర్. మనం ఏం అప్లై చేసాం ఓకేనా, సేమ్ ఇక్కడ ఏం లేదు, ప్రింట్లో మనం ఏం రాయాలి, స్ట్రింగ్ రాయాలి. స్ట్రింగ్లో HTML ట్యాగ్స్ మీరు ఏదైనా రాసుకోండి. సో కంటెంట్ డైనమిక్గా కావాలనుకుంటే మనం ఏం చేయాలి, ఎక్కడ కావాలనుకుంటున్నామో అక్కడ ఏం చేస్తాం, ఎపెండ్ చేసుకుంటాం. సో కాబట్టి స్ట్రింగ్లకి మనం ఎపెండ్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ స్ట్రింగ్స్ అవన్నీ కూడా, ఏది గెట్ పారామీటర్ రిటర్న్ టైప్ అంతా కూడా స్ట్రింగే. సో అంటే ఫ్రంట్ ఎండ్ ఇచ్చిన ప్రతి డేటా కూడా మన స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది, కావాలనుకుంటే మనకు కావాల్సిన విధంగా కన్వర్ట్ చేసుకుంటాం ఓకేనా. సో కన్వర్షన్ తర్వాత యాక్చువల్గా దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ మోడల్ 1. మోడల్ 1లో మనం ఏంటి డైరెక్ట్గా ఒక ప్రజెంటేషన్ కూడా HTMLలో రాసేస్తాం, ప్రజెంటేషన్ కూడా అంటే HTML కూడా మనం డైరెక్ట్గా సర్వ్లెట్లో రాసేస్తాం జావా కోడ్లో, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం, స్టైల్ ట్యాగ్ కూడా అప్లై చేసుకోవచ్చు, కలర్ బ్లూ మీ ఇష్టం ఓకేనా. ఇది రెస్పాన్స్ అండి. సో ఇక్కడ ఏమి లేదు, సింపుల్గా రిక్వెస్ట్ రెస్పాన్స్ అనగానే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఎందుకు యూజ్ చేస్తాం ఓకే, రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఎందుకు యూజ్ చేస్తాం, రిక్వెస్ట్లో ఉన్న డేటా మనం ఎలా గెట్ చేసుకుంటాం, బై యూజింగ్ గెట్ పారామీటర్ మెథడ్ లేదా గెట్ పారామీటర్ నేమ్స్ ఓకేనా. ఇంకో మెథడ్ కూడా ఉంది, గెట్ పారామీటర్ నేమ్స్. అదేంటి ఒక గెట్ పారామీటర్ వాల్యూస్ ఓకే, గెట్ పారామీటర్ వాల్యూస్, స్ట్రింగ్ యాజ్ ఏ పారామీటర్ బట్ స్ట్రింగ్ ఎరేజ్ ద ఓకేనా సంథింగ్, గెట్ పారామీటర్ నేమ్స్, గెట్ పారామీటర్ నేమ్, స్ట్రింగ్ ఎరే ఇస్ ద ఓకేనండి, స్ట్రింగ్ ఎరే ఎందుకని ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి, గెట్ పారామీటర్ వాల్యూస్
మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఒక చెక్ బాక్సెస్, ఐ వాంట్ టు ఒక గెట్ ద మల్టిపుల్ చెక్ బేసెస్ వాల్యూస్. సో దెన్ వీ కెన్ దెన్ వీ కెన్ యూజ్ గెట్ పారామీటర్ వాల్యూస్. పారామీటర్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్ట్రింగ్, బట్ రిటర్న్ టైప్ ఈజ్ స్ట్రింగ్ అరే, మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి. సో అలాగే ఒక రెస్పాన్స్లో మనం యూస్ చేసిన మెథడ్ ఏంటి, సెట్ కంటెంట్ టైప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక జనరల్గా మనం యూస్ చేసేది ఏంటి, బై డిఫాల్ట్ ఒక టెక్స్ట్ స్లాష్ హెచ్టిఎంఎల్ అయితే ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, గెట్ రైటర్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తాం, రైటర్ ఆబ్జెక్ట్ తీసుకొస్తాం. ఎందుకంటే ఈ యొక్క మైమ్ టైప్ దేనికైతే ఉందో దానికి మనం డేటా రైట్ చేయడానికి. సో బై యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ ద ప్రింట్ రైటర్ క్లాస్ మెథడ్స్. మనం యూజ్ చేసాం ఇక్కడ ఒక ప్రింట్ యూజ్ చేసాం. సో హెచ్టిఎంఎల్ అన్నాం కాబట్టి రెస్పాన్స్ టైప్ మీరు హెచ్టిఎంఎల్లో ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే కంటెంట్ డైనమిక్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్లస్ కంకాటినేషన్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద డైనమిక్ డేటా వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ క్లయింట్. సో ఇది యాక్చువల్గా మనం ఏంటంటే బై యూజింగ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని డేటాని మనం గెట్ చేస్తాం. సింపుల్. వచ్చిన డేటాను మనం ఏం చేస్తాం, నెక్స్ట్ పర్సిస్టెన్స్ లాజిక్ డేటాబేస్కి అప్లై చేయడమే. సో డేటాబేస్కి ఎప్పుడైతే మ్యాప్ చేసామో బై యూజింగ్ జేడీబీసీ, డేటా వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సో రికార్డ్ ఇన్సర్ట్ అయితే రికార్డ్ ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ ఆర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ మనం డిస్ప్లే చేయాలి. ఇలా డేటా డిస్ప్లే చేయం. సింపుల్. సో మనం ఏం చేయాలి, దానికి కాన్సెప్ట్ జేడీబీసీని ఇంప్లిమెంట్ చేయాలి. వీఆర్ ఇంప్లిమెంటింగ్ జేడీబీసీ లాజిక్. సో జేడీబీసీ మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, డేటా వెళ్ళి డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో అండర్లైన్ డేటాబేస్ మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఆ డేటాబేస్లోకి వెళ్ళి డేటా వెళ్ళి స్టోర్ అవుతుంది. సింపుల్. సో ఇదండి. సో టుడేస్ క్లాస్ సెలెక్ట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కంప్లీట్గా మనం సెలెక్ట్ ఇంటర్ఫేస్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇక్కడ కొత్త పాయింట్స్ ఏంటి అంటే, మ్యాపింగ్ అనేది ఎనోటేషన్ ద్వారా చేసాం. మ్యాపింగ్ అనేది మనం ఎలా చేసాం, ఎనోటేషన్ ద్వారా చేసాం మ్యాపింగ్. సో అంటే మనం ఇక్కడ ఇంకోటి నేర్చుకుంది ఏంటి, @web servlet annotation. సో వీఆర్ ప్రొవైడింగ్ URL ప్యాటర్న్. సో స్లాష్ తర్వాత మనం ఏంటి, ఏ నేమ్ అని ఉంచుకోవచ్చు, ఏ నేమ్ ప్రొవైడ్ చేయాలి. సో యాక్షన్ ట్యాగ్, ఫామ్ ట్యాగ్లో యాక్షన్ అట్రిబ్యూట్ ఏదైతే ఉందో దాని నేమ్ ప్రొవైడ్ చేయాలి. సో గెట్ మెథడ్, ఇక్కడ మనం గెట్ అని ప్రొవైడ్ చేస్తే ఓకేనా. సో ఇక్కడ నేను సబ్మిట్ చేసిన డేటా ఏం కనబడలేదు కదా, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాను డేటా ఓకేనా. సో గెట్ మెథడ్ ఏం చేస్తుంది, డేటాని URL బార్లో డిస్ప్లే చేస్తుంది. ఇన్ కేస్ పాస్వర్డ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ పాస్వర్డ్ మనం ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ పాస్వర్డ్ ఏదైనా ఎంటర్ చేసాం అనుకోండి. సో ఇక్కడ చూడండి, పాస్వర్డ్ ఈక్వల్ టు సంథింగ్ ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి, యూజర్ నేమ్ ఈక్వల్ టు క్వెరీ పారామీటర్ అంటుంది దీన్ని. రిజిస్ట్రేషన్ ఈజ్ అ క్వెరీ ఇట్ ఈస్ క్వెరీ పారామీటర్స్. సో కీ ఈక్వల్ వాల్యూ యాంపర్సెంట్, కీ ఈక్వల్ వాల్యూ యాంపర్సెంట్, కీ ఈక్వల్ వాల్యూ యాంపర్సెంట్ కీ ఈక్వల్ వాల్యూ. సో క్వెరీ పారామీటర్స్. సో ఇదేంటి, హోస్ట్ నేమ్, దిస్ ఇస్ ద పోర్ట్ నెంబర్, దిస్ ఇస్ ద అప్లికేషన్ కాంటెక్స్ట్ మన ప్రాజెక్ట్ నేమ్. సో దిస్ ఇస్ ద యాక్షన్. సో ఇవేంటండి, క్వెరీ క్వశ్చన్ మార్క్, క్వెరీ పారామీటర్. సో అదే ఇది ఏది, సో ఇది HTTP servlets are passed HTTP something an HTTP request URL contains the following parts. So host name protocol, host name, port number, request path. Request path means మనకి ఏంటి, కాంటెక్స్ట్ పాత్ ఏదైతే ఉందో అంటే ప్రాజెక్ట్ నేమ్. సో ది రిక్వెస్ట్ వాస్ ఫర్దర్ కంపోజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్, కాంటెక్స్ట్ పాత్ అండ్ సర్వ్లెట్ పాత్. కాంటెక్స్ట్ పాత్ అంటే మన ప్రాజెక్ట్ నేమ్, రిక్వెస్ట్ పాత్లో మనకి ఏమంటే రెండు ఉంటాయి, మళ్ళీ కాంటెక్స్ట్ పాత్ అండ్ సర్వ్లెట్ పాత్. సో కాంటెక్స్ట్ పాత్ అంటే ప్రాజెక్ట్ నేమ్, సర్వ్లెట్ పాత్ అంటే మనం యాక్షన్ ఇచ్చాం కదా, యాక్షన్ నేమ్. సో అది. సో ఇలాగ మనకి ఏంటి అంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. రిక్వెస్ట్ రెస్పాన్స్ మనకి సర్వీస్ మెథడ్ యొక్క పారామీటర్స్. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ బోత్ ఆర్ ఇంటర్ఫేసెస్. సెలెక్ట్ రిక్వెస్ట్ అండ్ సెలెక్ట్ రెస్పాన్స్ బోత్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా x.servlet.star. సో ఈ ఆబ్జెక్ట్స్ ఎవరు క్రియేట్ చేస్తారని సర్వీస్ మెథడ్ కంటైనర్ క్రియేట్ చేస్తుంది బై కాలింగ్ సర్వీస్ మెథడ్. ఇవి ఆబ్జెక్ట్స్ని పాస్ చేసి సర్వీస్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఆఫ్టర్ సర్వీస్ మెథడ్ మనం ఏం చేస్తాం, ఈ ప్రాసెస్ అంతా చేస్తాం.
రెస్పాన్స్ ఒకవేళ మనం ఎలా చూపించాలనుకుంటే అలా చూపించవచ్చు బై యూజింగ్ మైమ్ టైప్స్ డిఫరెంట్ మైమ్ టైప్స్ ఉన్నాయి. సో జనరల్గా ఏంటి మనకి ఇంటర్నెట్ ఆఫ్ అథారిటీస్ సంథింగ్ ఇక్కడ మనకి ఐఏఎన్ ఉంది కదా, సో ఐఏఎన్ఏ ఏది, సో ఐఏఎన్ఏ ఇంటర్నెట్ అసైన్ నెంబర్ అథారిటీ. సో ఇది చెప్తుంది ఎటువంటి టైప్స్ ఆఫ్ డేటా మనం సెండ్ చేయొచ్చు, మీడియా టైప్స్. ఓకే, ఎటువంటి అలాగే మనకి కంటెంట్ టైప్ కూడా మనకి ఏంటి ఒక ఎంత ఎంబీఏ ఉండాలి సంథింగ్ అని ఉంటాయి కదా. సో ఓడ్ ఎక్సెల్ సంథింగ్ MP3 ప్లేయర్, MP4, PDF. మనం ఏంటి ఇంటర్నెట్లో వచ్చిన డేటా మనం ఓపెన్ చేయాలంటే దానికి సంబంధించిన వ్యూవర్ ఉండాలి. సరే ఎనీవే, సో ఇది సర్వ్లెట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ అండి. సో నెక్స్ట్ రేపు క్లాస్లో ఏం చేస్తామంటే మనం web.xml ఫైల్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, అసలు మన స్ట్రక్చర్ ఏంటి. సో అంటే ఏంటి, జనరల్గా మనం ఏం చెప్పాం, ఆటోమేటిక్గా మనం ప్రాజెక్ట్ నిన్న రన్ చేయగానే ప్రాజెక్ట్ ఏమైంది, ఒక నార్మల్గా 404 వచ్చింది. మనం ఏం చేసాం ఇక్కడ అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి ఏమొచ్చింది 404 వచ్చింది. తర్వాత ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, ఫస్ట్ అని ఇచ్చాం, ఫస్ట్ అని ఇచ్చాం. ఫస్ట్ అని ఇస్తే మనకి ఏమైంది, కన్సోల్లో డేటా ప్రింట్ అయింది. ఇక్కడ మనకి ఫ్రమ్ ఇనిట్ అండ్ సర్వీస్. అగైన్ మళ్ళీ ఫస్ట్ అని ఇచ్చాం అనుకో, మనకి ఏమొస్తుంది, ఓకేనా సర్వీస్ ముందర కాల్ అవుతుంది. ఓకేనా మ్యాపింగ్ మనం ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేసాం, ఓకేనా web.xml నుంచి మనం ప్రొవైడ్ చేసాం. ఇంకా ఇవి కాకుండా ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ చేస్తే డైరెక్ట్గా ఇండెక్స్.html పేజ్ ఓపెన్ అయిపోయింది. ఇది ఎందుకు ఓపెన్ అయ్యింది, అలాగా దీంట్లో ఏమేమి ట్యాగ్స్ ఉంటాయి మొత్తం అంతా కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.